వెల్కమ్ టు JLTV7 న్యూస్. జీహెచ్ఎంసీ పరిధిలో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేసే కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు తక్షణమే పరిష్కరించాలని బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. చాలని డబ్బులతో చెత్త సేకరణ చేసే కార్మికులు దుర్బల జీవితం కొనసాగిస్తున్నారని, వారి సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైందని కుమార్ యాదవ్ ఆవేదనలు వ్యక్తం చేశారు. ఈ మేరకు కుమార్ యాదవ్ JLTV7 ప్రతినిధి ఏ రమేష్ తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేటర్లు, 3 కార్పొరేషన్ల చైర్మన్లు పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా రామ్కి సంస్థ యాజమాన్యం, సూపర్వైజర్లు, సిబ్బంది నానా రకాలుగా చెత్త సేకరణ చేసే కార్మికులను వేధిస్తున్నారని కుమార్ యాదవ్ వివరించారు. రామ్కి సంస్థ మూలంగా సంఘం చెత్త సేకరణ చేసే కార్మికుల బాధలు వర్ణాతీతం అన్నాయన్న జంట నగరాల్లో ఉన్న వేలాది మంది కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 3 కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేటర్లు కార్మికుల పట్ల ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని డబుల్ బెడ్రూమ్లు, రేషన్ కార్డులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరుతున్నారు. అందరికీ నమస్కారం. జిహెచ్ఎంసీ చెత్త సేకరించేటువంటి కార్మికుల సమస్యలపైన ఈరోజు స్పందిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్ యాదవ్ నా పేరు. చాలా సమస్యలు ఈ జిహెచ్ఎంసీలో చెత్త సేకరించేటువంటి కార్మికులకు ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఆ సమస్యల పట్ల చెత్త సేకరించే కార్మికులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇవాళ జిహెచ్ఎం సంబంధించినటువంటి అధికారులు, అలాగే రామ్కి సంబంధించినటువంటి పెద్దలు పూర్తిగా ఈ జిహెచ్ఎంసీ కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. రామ్కి ప్రైవేట్ సంస్థ ఆధీనంలోకి తీసుకుని ఈ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రతి ఇంటి చెత్తను సేకరించేటువంటి ప్రతి ఏదైతే అంశం ఉన్నదో దాన్ని పూర్తిగా రామ్కి చేతిలో పెట్టుకొని ఈ జిహెచ్ఎంసీ చెత్త సేకరించేటువంటి కార్మికులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఇల్లు తిరిగి ఆడ వాళ్ళు ఇచ్చే ప్రతి ఇంటి నుంచి సేకరించేటువంటి చెత్తతో పాటు అక్కడ యజమాని ఇచ్చేటువంటి చిన్నపాటి 50 రూపాయలతోటి వాళ్ళ జీవనం సాగిస్తున్నటువంటి కార్మికుల పొట్టన కొట్టేటువంటి ఒక పెద్ద కుట్ర ఇవాళ రామ్కి తెరలేపింది. దానిలో భాగంగానే ఇవాళ ఈ పూర్తి చెత్త సేకరించేటువంటి ఏదైతే ఉన్నాయో అదంతా కూడా రామ్కి ఆధీనంలోకి తీసుకోవడానికి ఒక కుట్ర చేస్తా ఉన్నది. దీన్ని ఎందుకంటే ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని పట్ల రాజకీయ నాయకులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా దీని మీద ఆలోచన చేయాలి. ఎందుకంటే గరీబులు ఉంటారు, గరీబుల పొట్ట కొడితే సరైనటువంటిది కాదు. వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు ఆ సమస్యను పరిష్కరించకపోతే వాళ్ళు గనక చెత్త సేకరించేటువంటి కార్మికులు నిరాహార దీక్షకో లేకపోతే వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు చేపట్టి చెత్త సేకరించకపోతే ప్రతి ఇల్లు మురికి కుంపగా మారుతుంది. హైదరాబాద్ నగరం మొత్తం పూర్తిగా మురికి కుంపగా చెత్త కుండీలా తయారైపోయి ఒక డంపింగ్ యార్డ్ లాగా తయారవుతుంది. కనుక అంత స్థాయికి పోకముందే ప్రతి ఒక్కరు వెంటనే స్పందించేసేయాలి. ఎమ్మెల్యేలు కూడా దీని మీద ఆలోచన చేయాలి. ఎక్కడికక్కడ కార్పొరేటర్లు అంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ కార్పొరేటర్ టర్మ్ అయిపోయింది, కానీ ఏదైతే చైర్మన్స్, మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు, దాంతోపాటు కమిషనర్లు, ఎమ్మెల్యేలు వెంటనే చొరవ తీసుకొని ఈ యొక్క చెత్త సేకరించే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. జిహెచ్ఎంసీ కార్మికులు ఈ కొద్ది రోజులలో చాలా సమస్యలకు గురవుతా ఉన్నారు. వాళ్ళకి ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసీ, మెయిన్గా జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఏదైతే చెత్త సేకరణకు సంబంధించినటువంటి విషయాల్లో పూర్తిగా రామ్కి అప్పచెప్పేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. దీన్ని ముందుగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఒక ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పడంలో ఆంతర్యం ఏమిటో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే చాలా మంది కార్మికులు ఈ రామ్కి అనే సంస్థ రాకముందు కూడా వేలాది మంది కార్మికులు ఈ హైదరాబాద్ మహానగరంలో చెత్త సేకరణ చేయడం, ఉదయాన్నే లేచి ప్రతి ఇల్లు తిరిగి చెత్త సేకరించేసి ఆ చెత్త సేకరణ మళ్ళీ డంపింగ్ యార్డ్లకు తీసుకుపోయే ప్రక్రియ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది. కానీ ఇవాళ వాళ్లకు అనేకమైనటువంటి సమస్యలు లేవనెత్తుతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఈ యొక్క రామ్కి మధ్యవర్తిత్వంగా వ్యవహరించేసి కార్మికులకు రావాల్సినటువంటి జీతాల్లో వాటా తీసుకోవడం, వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడం, ఆ జీతాల విషయంలో ఇబ్బంది పెట్టడం, అలాగే చెత్త సేకరణ చేసేటువంటి ప్రాంతాల విషయంలో కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి దుస్థితి కనపడతా ఉన్నది. రామ్కి సంబంధించినటువంటి సూపర్వైజర్లు అయితేనేమి, అక్కడ కింది స్థాయి నుండి పై స్థాయికి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా
ఈ యొక్క చెత్త సేకరించేటువంటి కార్మికుడి దగ్గర లంచాలు తీసుకునేటువంటి ప్రయత్నాలు, ఇవాళ అనేక శతవిధాలుగా ఈ యొక్క కింది స్థాయి కార్మికులను, చెత్త సేకరించేటువంటి కార్మికులను, ఆటో కార్మికులను, రిక్షా కార్మికులను చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం వెంటనే వీటన్నిటి మీద చొరవ చూపాలి. ఇవాళ జిహెచ్ఎం సంబంధించినటువంటి ఇలా కమిషనర్స్ ఇవాళ 3 కార్పొరేషన్లు అయినాయి. 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కమిషనర్లు కూడా వెంటనే ఆలోచన చేసి ఏ సమస్యలు ఉన్నాయో స్థానికంగా ఉన్నటువంటి జిహెచ్ఎంసి ఈ యొక్క ఆటో చెత్త సేకరించేటువంటి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తీవ్రతరమైనటువంటి వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా కూడా కనీసం వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేవు, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ పాలసీలు లేవు, వాళ్ళకు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇండ్లలో కనీసం వాళ్ళకు ఒక స్పెషల్ కోటా కింద వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటిది ప్రతిష్టాత్మకంగా ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లలో కూడా ఈ యొక్క కార్మికులకు, ఈ చెత్త సేకరించేటువంటి కార్మికులకు వాళ్ళకు ప్రత్యేక కోటా ఉంచి వాళ్ళకు ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు కూడా ప్రతి ప్రాంతంలో చేయాలి. ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో కనీసం వాళ్ళకి 80 గజాలు, 60 గజాలలో, 80 గజాలలో, 100 గజాలలో ఒక ఇంటి నిర్మాణం చేసిస్తే ఆ కార్మికుడు అంటే మంచిగా హెల్తీగా ఉండి మళ్ళీ ఈ చెత్త సేకరించేటువంటి పనిలో నిమగ్నం అవుతారు. ఎందుకంటే చెత్త సేకరణ అనేటువంటిది ఆ ఒక పనిని ఒకసారి ఆలోచన చేసుకుంటే బాగుంటది. ఒకసారి కార్మికులు పూర్తిగా పనిని ఒక్కసారి ఆపేస్తే హైదరాబాద్ మహానగరం పూర్తిగా చెత్త కుండీలా మారిపోతుంది, ఒక డంపింగ్ యార్డ్ లా మారిపోతుంది. కనుక వీళ్ళ సమస్యలను కూడా పరిష్కరిస్తే బాగుంటది. వీళ్ళే సమస్యను సృష్టించేంత వరకు ఆలోచన చేయకుండా వీళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే ఈ జిహెచ్ఎం సంబంధించినటువంటి అధికారులను, అలాగే 3 కార్పొరేషన్ల కమిషనర్లు కూడా మేము కోరుతా ఉన్నాం.